మీడియా సోదరులు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ ఫ్యాన్స్ అందరి తరపున, తెలుగు ఆడియన్స్ అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు ఒప్పుకోబట్టే మళ్ళీ మేము మిమ్మల్ని యాక్షన్ మోడ్లో చూసే అదృష్టం మాకు కలుగుతోంది. ఎందుకంటే విజయశాంతి గారికి యాక్షన్ ఫ్యాన్స్ అనేది కేవలం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్గా ఉన్నారు. సో అటువంటిది బ్యాక్ ఇంటూ యాక్షన్ రావడం ఎలా అనిపించింది మ్యామ్? లేదు, నాకు సర్లేనికి ఎవరి తర్వాత ఒక సినిమా చేయండి అంటున్నాను. సబ్జెక్టులు చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అండి. నాకు నిజంగా నాకు నచ్చలేదు. అరే వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు చేయాలి నాకు ఎప్పుడు లేదు. ఐ థింక్ ఆల్మోస్ట్ కంప్లీట్ చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏమో రాదేమో చేయలేనేమో అనుకున్నాను. కానీ ఆ టైంకి నా సబ్జెక్ట్ చెప్పడం, సో గ్యాప్ దొరకడం నాకు దీంట్లో యాక్షన్ ఒకటి ఉంది. హీరో గారు ఓకే అన్నారా నేను ఈసారి లేదు బాబు ఏమన్నారంటే విజయశాంతి గారు చేస్తేనే నేను చేస్తాను ఈ సినిమా అన్నాను. అయితే ఓకే అమ్మయ్య బాబాయ్ మా ముక్క అనుంటే నేను డెఫినెట్గా చేస్తానని ఒప్పుకున్నాను. సో అదే త్రూ అవుట్ కంటిన్యూ అయింది. అండ్ ప్రతి విషయాన్ని చాలా సపోర్టివ్గా ఉన్నాడు బాబు. నేను నిజంగా చెప్తున్నాను, ఏదో వాడ మనందరం కలిసామని కాదు, హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ.